నేను ఈ మాట చాలా వరకు ఇదివరకు కూడా చెప్పాను. విభూతి ధరించడం వల్ల మీ దగ్గరికి ఎలాంటి నెగిటివ్ షేడ్స్ రావు. అంటే ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, నాకు చాలా మంది అడుగుతున్నారు, అన్న నాకు నరదిష్టి లాంటిది ఉంది, నెగిటివ్ షేడ్స్ నా మీదకి ఎక్కువ ఉన్నాయి, నా ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటున్నాయి, సో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, ఇలా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇది ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, విభూతి ధరించడం వల్ల మీ దగ్గరికి ఎలాంటి నెగిటివ్ షేడ్ అనేది మీ దగ్గరికి రాదు. సో విభూతి ఏంటి అసలు? విభూతి సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క స్వరూపం. అలాంటి విభూతిని నువ్వు నుదిట పైన రాస్తున్నావు అంటే ఒక శక్తి నీతో ఉన్నట్టే. ఆ నిలువెత్తు రూపం పరమేశ్వరుడు నీతో ఉన్నట్టు, నిన్ను నడిపిస్తున్నట్టు. అది ఎలా మర్చిపోతున్నావు? ఈ మాట చాలా మందికి గొప్పగా చెప్పండి. ఎవరైతే పాటించిన వారు ఉంటారో దయచేసి పాటించండి. ఈశ్వరుడు, ఆయనకి ఎంత విభూతి, ఎంత ప్రత్యేకత అంటే, ఎంత ప్రతీక అంటే, ఈశ్వరుడు యొక్క విభూతి ఆయన ఒంటికి మొత్తం రాసేసుకుంటాడు. ఆయన అంటే ఆయనకి ఎంత ఇష్టం విభూతి అంటే. విభూతితో శివలింగాన్ని అలంకరించినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాడు పరమేశ్వరుడు, ఎంత అందంగా ఉంటాడు ఈశ్వరుడు. అలాంటి విభూతిని నుదిట పైన ఒంటి పైన రాసుకున్నప్పుడు నీలో ఎంత పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఎంత పాజిటివిటీ వస్తుంది, ఒక శక్తి క్రియేట్ అవుతుంది నీలో. సో ఆ విభూతిని నుదిట మీద ఉన్నంత సేపు నిన్ను ఏ నెగిటివ్ షేడ్ నేను చేయలేదు. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. మీరు పాటించి చూడండి, మీకే తెలుస్తుంది ఆ శక్తి యొక్క బలం ఏంటో. హర హర మహాదేవ శంభో శంకర.